హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ వ్లాగ్. ఈరోజు మన ఛానల్లో నాటుకోడి కూర అన్నమాట. అండ్ ఈ వీడియో చాలా స్పెషల్ బికాజ్ మేము రీసెంట్గా బయటికి వెళ్ళామన్నమాట. బయటికి వెళ్ళినప్పుడు ఎలా కుక్ చేసుకున్నాం అండ్ ఎలా వచ్చింది చూసేయండి. సో ముందుగా అయితే ఇక్కడ 2 కిలోల చికెన్ తీసుకున్నాం. ఆ తర్వాత చూసారు కదా, కట్టెల పొయ్యి మీద అయితే కుక్ చేస్తున్నాం అనమాట. అండ్ ఒక బగోన్ వేసుకుని దాంట్లో ఆయిల్ వేసేసుకున్నాం. అది హీట్ అయ్యే వరకు ఇక్కడైతే వాష్ చేసేసుకోవాలన్నమాట. చికెన్ మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఆయిల్ అయితే హీట్ అయి ఉంటుంది. సో అందులో మనకి ఒక 4 వరకు ఆనియన్స్ని మంచి కట్ చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట. సో మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం వాటిని మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. సో సేమ్ ప్రాసెస్లో చూస్తూ ఉండండి. సో ఇది వచ్చేసి రీసెంట్గా మేము సూరారం కట్టమైసమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కుక్ చేసుకున్నాం. సో జాతర చాలా రష్ ఉండే అనమాట. సో ఇప్పుడు కొద్దిసేపు లైట్ క్లోజ్ చేసేసుకొని పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఆనియన్ మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి దాంట్లోకి మనం ఒక 2 స్పూన్స్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం దాంట్లోకి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సో ఇప్పుడు కొద్దిసేపు క్లోజ్ చేసేసుకొని చూస్తున్నారు కదా, ఇలా మేము చెట్టు కింద వండుకుంటున్నాం అనమాట. అండ్ ఇప్పుడు చికెన్ అందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా మనం దాన్ని బాగా కలిపి క్లోజ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. సో చూడండి. అండ్ బయట వండుకోవడం అంటే అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. సో మాకు కూడా అన్నమాట, బయటికి ఎప్పుడు వెళ్ళినా ఇలా వండుకోవడం మేము ఖచ్చితంగా ప్లాన్ వేసుకుంటాం. సో ఇప్పుడు ముందుగా వచ్చేసి ఇక్కడ మనం ఒక 5 స్పూన్స్ వరకు కారం అయితే వేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, మేము ఏ స్పూన్తో అయితే వేసుకున్నామో సో అదే స్పూన్తో 5 స్పూన్స్ కారం వేసేసుకొని ఇప్పుడు 2 స్పూన్స్ సాల్ట్ వేసేసుకోవాలి. అంటే మనకు తెలుస్తుంది కదా అందాజ ప్రకారంగా ఎలా వేసుకోవాలని, సేమ్ అలా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి, ముక్కలు మొత్తం పట్టేటట్టుగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకేంటంటే ముక్క అనేది కొంచెం ఉడికిందా లేదనేది చూసుకోవాలి. సో ఇక్కడ మా మమ్మీ అదే చూస్తుంది అనమాట. ఇప్పుడు దాంట్లోకి వచ్చేసి గ్రేవీ కోసం మనం ఇక్కడ ఒక 2 గ్లాసెస్ అట్లా వాటర్ యాడ్ చేసేసుకోవాలి. అంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్లా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మనం అట్లా పెట్టేసి సిమ్లో పెట్టేస్తే మనకి ఏంటంటే మంచిగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి మనం లాస్ట్గా ఫైనల్గా దాంట్లో ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవడం అనమాట. అండ్ మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టేస్తే మన నాటుకోడి చికెన్ రెడీ అయిపోయినట్టే. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.